మన దేశంలో 6.3 కోట్ల మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అంటే చిన్న మరియు మధ్య తరగతి వ్యాపారాలు. వీటిల్నే షార్ట్ కట్ లో ఎంఎస్ఎంఈస్ అంటాం. మన దేశ జీడిపిలో ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే 30%. అదేవిధంగా 11 కోట్ల ఇండియన్స్, 11 కోట్ల మంది ఈ ఎంఎస్ఎంఈస్ లో ఎంప్లాయ్మెంట్ ని పొందుతూ ఉన్నారు. అలాంటి 90% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ లోన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అంతెందుకండి, చాలా మంది ఎక్స్పాండ్ చేయడానికి, మెషినరీని కొనడానికి, వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్స్ కి అప్లై చేస్తుంటే చాలా బ్యాంకులు లోన్స్ ఇవ్వట్లా. దీనికి కారణం ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇలా చాలా కంపెనీస్ కి లోన్స్ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఇవన్నమాట: సిబిల్ ర్యాంక్ అండ్ సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే కంపెనీ క్రెడిట్ రిపోర్ట్. ముందుగా మనమైతే సిబిల్ ర్యాంక్ అంటే ఏంటో చూద్దాం. సిబిల్ ర్యాంక్ అంటే సిబిల్ అనే కంపెనీ, అనగా సిబిల్ అనే క్రెడిట్ బ్యూరో కంపెనీస్కి మరియు వ్యాపారాలకి ఇచ్చే ర్యాంకునే సిబిల్ ర్యాంక్ అంటాం. అర్థమైందండి? సిబిల్ యొక్క అసలైన పేరు ట్రాన్స్ యూనియన్ సిబిల్. ఇది ఇండియాలోనే టాప్ అయిన క్రెడిట్ బ్యూరో. మనకి సిబిల్ ఉంటుంది, సిబిల్ స్కోర్ లేకపోతే క్రెడిట్ స్కోర్ అంటాం కదా. మన క్రెడిట్ స్కోర్ని మనం కనుక సిబిల్ అనే క్రెడిట్ బ్యూరో ద్వారా చెక్ చేసుకుంటే దాన్నే సిబిల్ స్కోర్ అంటాం. మనకి సిబిల్ స్కోర్ ఎలానో కంపెనీస్కి సిబిల్ ర్యాంక్ ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సిబిల్ స్కోర్ చూసుకున్నట్లయితే 300 పాయింట్స్ నుంచి 900 పాయింట్స్ వరకు ఉంటుంది. మన సిబిల్ స్కోర్ అన్నది 750 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు మనకైతే లోన్ ఇస్తాయి. ఇండియాలో చాలా క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయి, కానీ చాలా బ్యాంకులు చూసేవి సిబిల్ స్కోర్నే. అందుకనే క్రెడిట్ స్కోర్ కన్నా సిబిల్ స్కోర్ అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సేమ్ అలానే కంపెనీస్కి వ్యాపారాలకు కూడా సిబిల్ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ స్కోర్ ఉండదు, కంపెనీస్కి ర్యాంక్ ఉంటుంది. అది కూడా 1 to 10. ఫర్ ఎగ్జాంపుల్, XYZ అనే కంపెనీకి ఫస్ట్ ర్యాంక్ ఉందనుకోండి. ఫస్ట్ సిబిల్ ర్యాంక్ ఉంటే ఆ కంపెనీ చాలా బాగుంది, ఆ కంపెనీకి అన్ని బ్యాంకులు లోన్ ఇస్తుంది అని అర్థం. మన క్రెడిట్ స్కోరు 800 ఉంటే చాలా బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్ ఇస్తాయి కదా. సేమ్ అలానే ఏదైనా కంపెనీకి ఫస్ట్ ర్యాంక్ ఉంటే మంచిగా ఉన్నట్లు, తక్కువ వడ్డీకే మంచి లోన్ శాంక్షన్ అవుతుంది. అదే విధంగా ఒకవేళ 2 to 4 ర్యాంక్స్ మిడిల్లో ఉందనుకోండి, గుడ్. అదే 5 to 7 ర్యాంక్స్ మిడిల్లో ఉంటే యావరేజ్. అదే ఏదైనా కంపెనీకి 8th ర్యాంకు, 9th ర్యాంకు, 10th ర్యాంకు ఈ విధంగా ఉంటే బ్యాడ్. ఒకవేళ వాళ్ళ టర్న్ ఓవర్ మంచిగా ఉండి లాభాలు కూడా మంచిగా వస్తున్నా కూడా ఇక్కడ ర్యాంక్ అన్నది ఎక్కువ ఉంది కాబట్టి ఏ బ్యాంకు ఆ కంపెనీకి లోన్ని శాంక్షన్ చెయ్యదు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు దేని ఆధారంగా సిబిల్ పలానా కంపెనీకి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, 10th ర్యాంకు, 9th ర్యాంకు అని చెప్పిస్తుంది? దేని ఆధారంగా చెప్తారండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది క్రెడిట్ పేమెంట్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీని మీరు స్టార్ట్ చేశారు, స్టార్టింగ్లో లోన్ తీసుకున్నారు, ఆ లోన్స్ని ఆన్ టైంలో అలా కట్టట్లేదు అనుకోండి, మీ ర్యాంక్ అన్నది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లోన్ తీసుకున్న, హోమ్ లోన్, ఈఎంఐస్ని ఆన్ టైంలో కట్టట్లేదు అనుకోండి, ఏమవుతుంది? నా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. మీరు కంపెనీ పేరు మీద లోన్ తీసుకున్నారు, కంపెనీ పేరు మీద క్రెడిట్ కార్డు తీసుకున్నారు, ఆన్ టైంలో కట్టట్లే, ఎగ్గొట్టేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీ సిబిల్ ర్యాంక్ అన్నది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో 3rd ర్యాంకు, అలా స్లోగా 8th ర్యాంకు, 9th ర్యాంకు, 10th ర్యాంకు. ఫర్ ఎగ్జాంపుల్, 10th ర్యాంక్కి తగ్గింది, ఆ తర్వాత లోన్కి అప్లై చేద్దాం అనుకుంటే ఏదైనా కంపెనీ లోన్ ఇస్తుందా? ర్యాంక్ చూసి ఇవ్వదు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మీ వ్యాపారానికి టర్మ్ లోన్ని మీరైతే తీసుకున్నారు, బిజినెస్ క్రెడిట్ కార్డు తీసుకున్నారు, అండ్ ఓడి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నారు. మీరు కనుక ఈఎంఐస్ని ఆన్ టైంలో కడుతున్నట్లయితే మీ క్రెడిట్ ర్యాంకు తగ్గుతూ ఉంటుంది. అంటే 8th ర్యాంకు, 8th నుంచి 7th, 6th అలా వస్తుంది అనమాట. ఆన్ టైంలో కట్టట్లేదు అనుకోండి, 6th, 7th, 8th అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వన్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. ఇది మనకి కూడా వర్తిస్తుంది, నేను చాలాసార్లు చెప్తుంటా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డు లిమిట్లో 30% కంటే తక్కువే వాడండి. 30% కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే మీ స్కోరు తగ్గుతూ ఉంటుందని చెప్తాను కదా. సేమ్ దీనికి కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీకంటూ బిజినెస్ క్రెడిట్ కార్డు ఉంది, లిమిట్ ఎంత ఉంది? ఎగ్జాంపుల్గా లిమిట్ 10 లక్షలు, మీరు 8 lakhsని యూజ్ చేస్తారు అంటే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 80%. అదేవిధంగా మీకంటూ వర్కింగ్ క్యాపిటల్ లోను శాంక్షన్ అయింది,
ఎంత ఇచ్చారండి లిమిటు కోటి ఇచ్చారు. మీరు కోటిలో 90 లక్షలు యూజ్ చేస్తారు అంటే ఈ లోన్ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 90%. సో టోటల్గా మీకైతే 2 లోన్స్ ఉన్నాయి. ఒకదానికి 90% వాడేశారు, ఒకదానికి 80%. 90 + 80 ÷ 2 2 లోన్స్ కాబట్టి ఫైనల్గా చూసుకున్నట్లయితే 85%. మీ కంపెనీ లేదా మీ బిజినెస్ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 85%. ఎప్పుడైనా సరే 50% కంటే తక్కువ ఉండాలి. మనకి పర్సనల్గా 30% కంటే తక్కువ ఎలా ఉండాలో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, అదేవిధంగా వ్యాపారాలకి బిజినెస్లకి 50% కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ 85. సో మీ ర్యాంకు స్లోగా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు ఇలా ఉండాలి. మీరు కనుక ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నట్లయితే ర్యాంక్ అన్నది పెరుగుతూ పోతుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రెడిట్ మిక్స్. ఎప్పుడైనా సరే అన్సెక్యూర్డ్ లోన్తో కంపేర్ చేస్తే సెక్యూర్డ్ లోన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఏంటి సెక్యూర్డా అంటే ఏంటి? ఇదిగోండి, సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏదైనా ఒక ఆస్తిని తనఖా పెట్టి తీసుకునే లోను. ఎగ్జాంపుల్గా మీరు మెషినరీ లోన్ని తీసుకున్నారు, అక్కడ బ్యాంకుకి సెక్యూరిటీ మీ మెషినరీ. మీరు కనుక లోన్ని ఎగ్గొట్టేశారనుకోండి, బ్యాంక్ వచ్చి ఆ మెషినరీని స్వాధీనం చేసుకుంటుంది, ఆప్షన్లో పెట్టేసి అమ్మేసుకుంటుంది. అదేవిధంగా మీరు టర్మ్ లోన్ని తీసుకున్నారు, అది కూడా మీ ఆస్తిని తనఖా చేశారు, ల్యాండుని. మీ ల్యాండుని బ్యాంకుకి సెక్యూరిటీగా ఇచ్చి మీరైతే టర్మ్ లోన్ని తీసుకున్నారు. సో ఇక్కడ సెక్యూరిటీ ల్యాండ్, ఇది కూడా సెక్యూర్డ్ లోన్ అనమాట. ఎప్పుడైనా సరే అన్సెక్యూర్డ్ లోన్తో కంపేర్ చేస్తే సెక్యూర్డ్ లోన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. అన్సెక్యూర్డ్ అంటే ఏంటి? బ్యాంకు మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చింది, బిజినెస్ క్రెడిట్ కార్డ్, అది అన్సెక్యూర్డ్. అదేవిధంగా మీ ట్రాన్సాక్షన్స్ని చూసి మీ బ్యాంకు మీ కరెంట్ అకౌంట్ మీద ఓడి అనగా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చింది, అది కూడా అన్సెక్యూర్డే. మీరు ఎటువంటి ఆస్తిని తనఖా చేయలే, మీ ట్రాన్సాక్షన్స్ని చూసి మీ బ్యాంక్ ఇచ్చింది, సో అది కూడా అన్సెక్యూర్డ్. ఎగ్జాంపుల్గా మీకు అనగా మీ కంపెనీకి సెక్యూర్డ్ లోన్స్ కోటి ఉంటే అన్సెక్యూర్డ్ లోన్స్ జస్ట్ 30 lakhs ఉన్నాయి. ఎప్పుడైనా సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఫైన్. మీ స్కోరు అనగా మీ ర్యాంకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంటుంది అనమాట. సెకండ్ ఫస్ట్ అలా పెరుగుద్ది. బై ఎనీ ఛాన్స్ మీ కంపెనీకి సెక్యూర్డ్ లోన్తో కంపేర్ చేస్తే అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్సెక్యూర్డ్ ఎంత? లోన్ 70 లక్షలు, సెక్యూర్డ్ జస్ట్ 30 lakhs. రివర్స్ ఉండాలి, కానీ ఇలా ఉంది. అప్పుడు స్లోగా మీ ర్యాంకు పెరుగుతూ వస్తుంది. అర్థమైందండి? అండ్ నెక్స్ట్ వన్ మనమైతే చూద్దాం, లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. ఎప్పుడైనా సరే క్రెడిట్ హిస్టరీ ఏజ్ అన్నది చాలా ఎక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్గా మీరు కంపెనీని ఎప్పుడు 2015లో స్టార్ట్ చేశారు, 16లో మీ కంపెనీ పేరు మీద ఫస్ట్ టైం లోన్ తీసుకున్నారండి అంటే మీ క్రెడిట్ హిస్టరీ ఏజ్ 9 years, విచ్ ఇస్ గుడ్. సో క్రెడిట్ హిస్టరీ ఏజ్ అన్నది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం లోన్ని 2020లో తీసుకున్నారనుకోండి, మీ క్రెడిట్ హిస్టరీ ఏజ్ అన్నది జస్ట్ 5 years మాత్రమే. అదే 2023లో తీసుకున్నారనుకోండి 2 years మాత్రమే. ఇలా ఏజ్ తక్కువ ఉంటే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. అదే ఏజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ర్యాంక్స్ అనేవి ఫాస్ట్గా మారుతూ ఉంటాయి అనమాట. అంటే సెకండ్ నుండి ఫస్ట్ ఈ విధంగా మారుతూ ఉంటుంది. అర్థమైందా? అండ్ మెయిన్ థింగ్ అండి, నంబర్ ఆఫ్ క్రెడిట్ ఎంక్వైరీస్. అంటే మీ బిజినెస్కి లోన్ తీసుకుందామని చెప్పి 4-5 బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేశారనుకోండి, హార్డ్ ఎంక్వైరీ పడుతుంది. అంటే మీరు లోన్కి అప్లై చేయగానే ఆ బ్యాంకు మీ కంపెనీ యొక్క క్రెడిట్ ర్యాంకుని చెక్ చేస్తుంది. అలా క్రెడిట్ ర్యాంకుని చెక్ చేస్తే ఎంక్వైరీ పడుతుంది, హార్డ్ ఎంక్వైరీ. అలా ఎక్కువ ఎంక్వైరీస్ పడ్డాయి అనుకోండి, మీ ర్యాంక్ అన్నది కాస్త పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే 4th ర్యాంక్ నుంచి 5th ర్యాంక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? సో వీటన్నిటి బట్టి మీ ర్యాంక్ అన్నది డిసైడ్ అవుతుంది. మీ క్రెడిట్ ర్యాంకు అనగా సిబిల్ ర్యాంకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా ఉంటే మాత్రమే బ్యాంకులు మనకి ఎక్కువ లోన్ని శాంక్షన్ చేస్తాయి, తక్కువ వడ్డీకి లోన్ని శాంక్షన్ చేస్తాయి. అర్థమైందండి? ఇప్పుడు మెయిన్ థింగ్ సిఆర్ఆర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సిఆర్ఆర్ అంటే కంపెనీ క్రెడిట్ రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సిబిల్ స్కోర్ని చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత సిబిల్ రిపోర్ట్ని చాలాసార్లు మనమైతే డౌన్లోడ్ చేసుకుంటాం. అది మనది. సో మనం ఎన్ని లోన్స్ తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం, ఇంకా ఎంత లోన్ బాకీ ఉంది, అదేవిధంగా రాంగ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనమైతే చెక్ చేసుకుంటూ ఉంటాం. అది మనకి పర్సనల్. అదేవిధంగా ప్రతి కంపెనీకి క్రెడిట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఆ క్రెడిట్ రిపోర్ట్ లో ముందుగా సిబిల్ ర్యాంక్, మన కంపెనీ యొక్క సిబిల్ ర్యాంక్ ఎంత, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 10th ర్యాంక్ మనమైతే చూసుకోవచ్చు. అదేవిధంగా బిజినెస్ డీటెయిల్స్, అసలు మన బిజినెస్ పేరేంటి, కంపెనీ పేరేంటి, పాన్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, A to Z సమాచారం ఉంటుందన్నమాట. అండ్ దాంతో పాటు క్రెడిట్ సమరీ,
అంటే ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని లోన్స్ ప్రెసెంట్ యాక్టివ్లో ఉన్నాయి, ఎన్ని లోన్స్ క్లోజ్ అయ్యాయి, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఎన్ని సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి, ఎన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనమైతే చూసుకోవచ్చు. అండ్ దానితో పాటు అకౌంట్ డీటెయిల్స్, ఎన్ని బ్యాంక్స్ నుంచి మనం లోన్ తీసుకున్నాం, ఆ బ్యాంకు ఎంత లోన్ ఇచ్చింది, ఏ రకమైన లోన్ ఇచ్చింది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. టర్మ్ లోనా, మెషినరీ లోనా, క్రెడిట్ కార్డా, లేకపోతే ఓడియా మనమైతే చూసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు రీపేమెంట్ హిస్టరీ, ఏమైనా ఈఎంఐస్ లేట్గా కట్టామనుకోండి అందులో క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఎటువంటి డిలే లేదు, ఫెబ్ 10 రోజులు లేట్గా కట్టాం అంటే డ్యూ డేట్ కంటే 10 రోజులు ఈఎంఐ లేటుగా కట్టారు. అండ్ మార్చ్ మంత్లో 5 డేస్ లేట్గా కట్టారు. ఈ సమాచారం అంతా ఈ రిపోర్ట్లో ఉంటుంది. సో ఇలా లేట్గా కడితే స్లోగా మన ర్యాంక్ అన్నది పెరుగుతుంది, అర్థమైందా? అండ్ మెయిన్ థింగ్, పొరపాటున డిఫాల్ట్స్ ఉన్నాయా అంటే కట్టడం మానేసిన, సెటిల్మెంట్ చేసుకున్న ఈ రిపోర్ట్లో తెలుస్తుంది. బై ఎనీ ఛాన్స్ మీ కంపెనీ పేరు మీద రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయనుకోండి, రాంగ్ లోన్స్ ఉన్నాయనుకోండి, ఈ రిపోర్ట్లో మనకైతే తెలుస్తుంది. అర్థమైందండి? అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మాకు ఆల్రెడీ కంపెనీ ఉంది, మాకు చాలా బ్యాంకులు లోన్ని ఇవ్వట్లే, సో మేము చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం, మా కంపెనీ యొక్క సిబిల్ ర్యాంక్ ఎంతో మేము చూసుకుంటాం అండ్ క్రెడిట్ రిపోర్ట్ని కూడా మేమైతే చెక్ చేసుకుంటాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు, సిబిల్ వాళ్ళది. అర్థమైందండి? కాకపోతే ఇది ఫ్రీ కాదు, కాస్త అమౌంట్ మనమైతే పే చేయాలి. ఒకవేళ మీరు కనుక ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది, అది కూడా 25% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు ఈ ఆఫర్ ఆగస్ట్ 31 వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మీ సిబిల్ ర్యాంకు అదేవిధంగా సిఆర్ఆర్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నట్లయితే వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ర్యాంక్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత కామెంట్లో తెలపండి. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.